ఫ్రెండ్స్, మనం కైలాసగిరి కొండ పైన అయితే పార్క్ ఇంకా రోప్వే అయితే కవర్ చేసాం. ఇప్పుడు మనం బీచ్కి అయితే వెళ్ళిపోదాం పదండి. గాయస్, మనం వైజాగ్ ఆర్కే బీచ్ మెయిన్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్కే బీచ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బీచ్ ఇన్ వైజాగ్. చూడండి, ఇదే ఆర్కే బీచ్. ఇది ఆర్కే బీచ్ ఎందుకంటారంటే రామకృష్ణ మఠం ఈ బీచ్కు సమీపంలో ఉంది. సో దీన్ని ఆర్కే బీచ్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. మన త్రివిక్రమ్ గారు చెప్పినట్టు నా 2 చేతులు జేబులో పెట్టుకొని అలా నడుచుకుంటూ బీచ్ వైపు అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఈ సముద్రపు అలలు చూసారా? నన్ను దగ్గరికి రా రా అని పిలుస్తున్నాయి. అంటే నాకు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. ఈ సముద్రం, ఈ ప్లేస్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఈ రాళ్ళపై నుంచి మనం ఇంకొంచెం ముందుకైతే వెళ్దాము. ఈ రాళ్ళ మీద పాచి అయితే ఉంది. నేనైతే షూ వేసుకున్నాను. మీరు అలా వెళ్ళకండి, కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి, లేకపోతే జారి కింద పడిపోతాము. కేర్ఫుల్గా అయితే ఉండాలి ఇలా వెళ్ళేటప్పుడు, ఎందుకంటే పాచి అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది దీనిపైన. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. ఈ అలల దగ్గరికి అయితే వచ్చేసాను నేను. ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో మీరు మీ ఫ్యామిలీతో ఎక్కడైనా టూర్ ప్లాన్ చేస్తున్నారంటే ఏమీ ఆలోచించకుండా వైజాగ్ అయితే వచ్చేయండి. ఈ చదవటాలు పాసవటాలు మన వల్ల ఏ పనులు కాదనేవాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు, మంచిగా చదివేవాళ్ళు, మంచి జాబ్ చేసుకునేవాళ్ళు, ఎవరైనా సరే వాటన్నిటికీ బ్రేక్ ఇచ్చి బ్యాక్ ప్యాక్ చేసుకుని వైజాగ్ అయితే వచ్చేయండి. మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ మైండ్ రిఫ్రెష్ అయితే అవుతుంది. అసలు ఈ సముద్రాన్ని చూస్తుంటే మనకి ఈ సముద్రానికి ఏదో దగ్గర సంబంధం ఉన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు మనకి ఇక్కడ వచ్చారంటే అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మీకు బోర్ అనేది కొట్టదన్నమాట ఈ ఆర్కే బీచ్లో. చాలా బాగుంది ఇక్కడ. చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే ఇలా ఎక్స్పీరియన్స్ నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడే వైజాగ్ వస్తే మాత్రం పక్కా ఇక్కడ అయితే రండి. ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకైతే నడుచుకుంటూ వెళ్దాము. ఫైనల్లీ బీచ్ దగ్గర అయితే వీడియో అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు బస్కి టైం అవుతుంది. ఇంకా దారిలో ఏమైనా ఉంటే మాత్రం పక్కా నేను కవర్ చేస్తాను, ఓకేనా? నాకు ఈ వైజాగ్ అంటే చాలా మెమరబుల్ ట్రిప్ ఇది. చాలా బాగుంది. దారిలో ఏమన్నా మిగిలింటే అవి పక్కా నేను కవర్ చేస్తాను. ఇక్కడైతే వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని పెట్టారు, కానీ ఇక్కడైతే ఏం లేదు, తీసేసినట్టున్నారు. ఏదో ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడ అన్నీ పెట్టి ఉన్నాయి. ఇక్కడ సబ్మెరైన్ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇక్కడ చూడొచ్చు, ఎంట్రీ ఇక్కడ ఉంది మనకి.
ఇదైతే సబ్మరీన్ బయట. ఇక్కడ మీరు చూడొచ్చు సబ్మరీన్. దాని లోపలికి వెళ్ళాలంటే మనం టికెట్ అయితే తీసుకోవాలి, 70 రూపీస్ అడల్ట్కి. అయితే మనం ఈ పిక్చర్లో చూడొచ్చు సబ్మరీన్ మేకింగ్ ఎలా చేస్తారు. ఇక్కడ మనకి సబ్మెరైన్ ఆపోజిట్ మనకి ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మ్యూజియం. ఇక్కడ చూడొచ్చు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇది. అంతా చుట్టేసుకొని అంతా తిరిగేసి ఇక్కడ బీచ్ పక్కన పార్క్ అయితే ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. అక్కడికైతే వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇక్కడ బీచ్ రోడ్లో ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టున్నారు. ఇక్కడ చూడొచ్చు సైడ్కి. ఫ్రెండ్స్, వైజాగ్లో నా వీడియో షూటింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా నేను రిటర్న్ బయలుదేరుతున్నాను. నేను ఏదైతే బస్సులో వచ్చానో ఆ బస్ మళ్ళీ నేను బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డైరెక్ట్ బస్ ఎక్కేస్తాను. గాయ్స్, వైజాగ్ ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఆర్కే బీచ్ అనే కాదు, ఇక్కడ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. మీరు వచ్చారంటే ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఐ ప్రామిస్ దట్. ప్లీజ్ కొంచెం నన్ను సపోర్ట్ చేయండి గాయ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు కావాలి. నన్ను మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.